గోవిందరాజస్వామి. గోవింద అనినంత మా విందవై వచ్చి ఆనందమందించు ఆదిదేవా. ఎవరికి ఆనందం, ఎందుకు ఆనందం, ఏ విధమైన ఆనందం, ఎక్కడ ఆనందం, ఎటువంటి ఆనందం? వీటన్నింటికీ సమాధానం ఒకటే. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిరుపతి పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో చిన్నశేష వాహనంపై గోవిందరాజస్వామి అభయప్రదాతగా వెలుగొందుతూ పుష్పమాలాలంకృతుడై ఉభయ దేవేరులతో కలిసి దర్శనమిచ్చేటటువంటి వైభవం ఎంత గొప్పది! స్వామి సర్వాలంకార శోభితుడు, సకల జగత్తుని రక్షించేటటువంటి రక్షకుడు భగవంతుడు. అమ్మవార్లు ఎక్కడ ఉన్నారంటే స్వామి హృదయంలో ఉంటారు ఎప్పుడూ కూడా. అలా అమ్మవారిని హృదయములో పొందుపరుచుకుని తాను తనకత్యంత కైంకర్య పాత్రుడైనటువంటి శేషుడిపై వేంచేసి దర్శనమిస్తున్నటువంటి మహానుభావుడు గోవిందరాజు. అందుకనే కొలువై విన్నాడు వీడే గోవిందరాజు అంటాడు. ఎక్కడ కొలువై ఉన్నాడు? చిన్న శేషవాహనం మీద కొలువై ఉన్నాడు. ఏమిటి ఇక్కడ ఆంతర్యం అంటే, తిరుపతి పట్టణంలో తిరుపతి ఆధ్యాత్మిక నగరం. అటువంటి నగరానికి మధ్యలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో, ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేటటువంటి విధానంతో తిరుపతి గోవిందరాజపురం అని పిలువబడేటటువంటి క్షేత్రం ఈ ప్రాంతం. ఇక్కడ అనేక మంది ఆళ్వార్లు వేంచేసి ఉన్నారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆళ్వార్లు వేంచేసి ఉంటేనే పవిత్రత అంటారు. అందుచేతనే అదేవిధంగా భగవద్ రామానుజులు వేంచేసి ఉన్నటువంటి చోట విశేషం. దానితో పాటు లక్ష్మీదేవి, గోదాదేవి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి అందరూ కూడా ఇక్కడ నిత్య నివాసులై భక్తులకు దర్శనమిస్తుంటే, ఇటువంటి క్షేత్రంలో ఆలయ గోపుర ప్రాకారములతో భక్తజనులు గోవిందా అని పిలిచేటటువంటి గోవింద నామములతో విరాజిల్లేటటువంటి ఒకనాటి గోవిందరాజపురము ఈనాడు విశేషంగా గోవిందరాజస్వామి ఆలయముతో విరాజిల్లుతూ ఉంటే, సాళవ వంశస్థులైనటువంటి రాజులంతా దీన్ని పునరుద్ధరించినట్టుగా ఈ స్థల పురాణం చెబుతూ ఉన్నది. ఇంతటి మహామహిమాన్వితమైనటువంటి గోవిందరాజస్వామి ఆలయంలో జరిగేటటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలలో చిన్న శేషవాహనంపై దర్శనమిస్తున్నాడు. ఏమిటి పెద్ద శేషవాహనం, చిన్న శేషవాహనం? ఒక సందర్భంలో చెప్పుకున్నప్పుడు ఆదిశేషుని పడగలలో అవతరించినది శ్రీహరి. అధివసించాడు. ఆదిశేషుడు స్వామి కోసమే అవతరించాడు, ఆదిశేషునిపై అధివసించాడు. ఇక్కడ క్షీరసాగర మదనం జరిగినప్పుడు తాను కూర్మావతారంలో ఉంటే వాసుకి తాడుగా మారాడు. కాబట్టి ఆ విశ్వసనీయతతో దేవదానవ సంగ్రామం, దేవదానవులు క్షీరసాగర మదనం చేసినప్పుడు దేవతలకు అమృతాన్ని పంచాలనే సంకల్పంతో మందర పర్వతాన్ని తాను మోసినటువంటి కూర్మావతారా. ఆ సందర్భంలో ఆ చిలుకటానికి ఏర్పాటుగా వాసుకిని పెట్టుకున్నాడు గనక వాసుకి అది కష్టమని భావించినా భగవంతుడు చెప్పాడని నిర్వహించాడు గనక ఇదిగో ఈ రకంగా చిన్న శేషవాహనం అనేటటువంటి పేరుతో వాసుకిని అధివసించినట్లుగా మనం ఒక సందర్భంలో భావించుకోవచ్చు. ఇక ప్రస్తుతానికి వస్తే వాహనం మెల్లిగా ముందు కదులుతూ ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి గారు, అదేవిధంగా శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు గారు, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోలా భాస్కర్ గారి సమిష్టి విధానంతో అర్చక స్వాముల వైఘానస భగవత్ శాస్త్రోక్త రీత్యా చెప్పేటటువంటి ఆధ్యాత్మిక విధానంతో వేద పండితుల వేదనాద నీరాజనములతో తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్దజీర స్వామివారు, చిన్నజీర స్వామివారు గోష్ఠీ పరవారయుక్తమైనటువంటి సాంప్రదాయ విధానముతో వీరు వారననేలా భగవంతుని చెంత ఎవరైనా భక్తులే. అందుకని భగవంతుని చెంత భక్తి భావన కలిగి ఉండటం విశేషం. మద్భక్తాః యత్ర గాయంతే తత్ర తిష్టామి నారద అన్నాడు. గజరాజులు ముందు కదులుతూ ఉన్నాయి. ఈ గజరాజులు చేసుకున్న పుణ్యమేమి,
అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదా ఫలమందార వనంతరామృతర ప్రాంతందు కాంతోపులోత్పలుడైనటువంటి ఆ భగవంతుని నీవే తప్ప ఇతప్పరం మెరుగ మన్నింపద్దగుందిని నన్ను వేడుకుంటే వెంటనే తరలి వచ్చి గజరాజుని రక్షించాడు కదా. ఆ విశ్వసనీయతతో తన వంశములో ఒకరిని రక్షించిన కారణం చేత ప్రతి ఉత్సవంలో కూడా ఎక్కడ ఉత్సవాలు జరిగినా గజరాజులు ముందుకు కదులుతూ ఉంటాయి. అదే వృషభరాజులు, అశ్వరాజములు ఇవన్నీ కూడా సకల విధములైనటువంటి రాజోపచారములతో ఛత్ర చామరాది కైంకర్యములతో విశేషమైనటువంటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ కొలువై ఉన్నాడే గోవిందరాజు. ఈ గోవిందరాజస్వామి ఆలయం విశేషమైనటువంటిది. ఇదిగో వింటున్నాం భక్తుల గోవిందనామములు ఒక పక్క, అదేవిధంగా ఆనందప్రదమైనటువంటి దర్శన భాగ్యం వీక్షిద్దాం. గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు, గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు, తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి, తిరుపతిలోనను
స్థిరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరములెల్ల గోవిందరాజు కురిసి వరములెల్ల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నీగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నీగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. శ్రీ గోవిందరాజ పరబ్రహ్మణే నమః. ఓం నమో వెంకటేశాయ. ఇదిచ్ఛసి పరం జ్ఞానం జ్ఞానాచ్చ పరమం పదం తదా యత్నేన మహతా కురు గోవింద కీర్తనం. ప్రతి వ్యక్తి గోవిందనామస్మరణం చెయ్యాలి ప్రతినిత్యం. సుందర వదనారవింద నయనానందుడు శ్రీ గోవిందరాజస్వామి భక్తులను అనుగ్రహిస్తూ తిరువీధులలో స్వామి చిన్నశేషవాహనంపై దర్శనమిస్తున్నారు. అటువంటి స్వామిని ఒక గొప్పనైనటువంటి ఒక వేద మంత్రంతో స్వామిని కీర్తిద్దాం. ఓం సహస్రశీరుషా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ సభూమం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం. సహస్రశీర్ష పురుషుడైనటువంటి అనేకమైనటువంటి గుణగణాలతో శోభిల్లేటువంటి ఆ యొక్క గోవిందరాజస్వామి భక్తులను అనుగ్రహిస్తూ తిరువీధులలో స్వామి చిన్నశేషవాహనంపై ఈ రోజున దర్శనమిస్తున్నారు. అదిగోటి ఆచార్య పురుషులు ఆ యొక్క తిరుమల పెదజీర స్వామి వారు చిన్నజీర స్వామి వారు వారి యొక్క శిష్యగణముతో స్వామిని కీర్తిస్తూ ఆ యొక్క సేవా వైభవం సాగుతోంది. స్వామి గోవిందరాజస్వామి అనంత నామాలు కలిగినటువంటి పరమాత్మ ఆ శేషుడే. చిన్నశేష వాహనంపై దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. అనంతనామాల్లోనే అనంతుడు అని గోవిందుడు అని ఈ రెండు స్వామి నామాలే. అనంతుడు అంటే శేషుడే. ఆ శేషుడే నేడు చిన్నశేషునిగా వాహనమై తిరువీధులలో స్వామి దర్శనాన్ని అందరూ భక్తులందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార మాధ్యమం ద్వారా సేవించుకునేటువంటి భాగ్యాన్ని ఆ యొక్క స్వామి మనకు అనుగ్రహించారు. ఆ విధంగా స్వామి తిరువీధులలో వేంచేస్తూ ఉంటే అందరూ ఆ స్వామిని ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి వారంతా స్వామిని దర్శిస్తున్నారు. గోవిందుడు అంటే గాం వింద అవిందత్ ఇది గోవింద అని, అంటే భూమిని మరలా పొందినవాడు. నష్టాం వై ధరణీం పూర్వమవిందత్ యద్గుహాగతాం గోవింద ఇతి తేనాహం దేవైః వాగ్భిః అభిష్టుతః అంటుంది. అంటే వాక్కులని పొందేవాడు అని అర్థం. వాక్కులంటే అంటే వేదాల చేత తెలియబడేటువంటి వాడు గోవిందుడు. ఆ గోవిందరాజస్వామి ఈ రోజున చిన్న శేషవాహనాధిరూఢుడై దర్శనమిస్తున్నారు. శేషము అంటే సర్పము, ఇది చిన్న సర్పము. నిన్న స్వామి పెద్ద శేష వాహనంపై దర్శనమిచ్చారు. ఈ రెండు శేషములే. ఏమిటి ఈ యొక్క వ్యత్యాసం అంటే, ఒకటి పెద్ద శేషవాహనం, ఒకటి చిన్న శేషవాహనం. సర్పాన్ని సంసారంతో పోలిస్తే లోకంలో రెండు సంసారాలు మనకు కనిపిస్తాయి. ఒకటి ఇప్పుడు ఈ కనిపించేటువంటి సమస్త మానవాళి సమస్త జీవరాశులు ఉండేటువంటి ఇదంతా ఒక సంసారం అయితే, కనిపించినటువంటి ఏ దేవత గంధర్వ కిన్నర కింపురుషాదులున్నారో అవన్నీ ఒక సంసారం వంటివి. ఈ యొక్క కనిపించినటువంటి దేవత గంధర్వ కిన్నర కింపురుషాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెద్ద సంసారాలు. అలాగే ఈ కనిపించేటువంటి ఈ మానవాళి సమస్త జీవకోటి ప్రాణరాశులంతా ఇవి చిన్న సంసారాలు. అయితే సమస్త దేవతా గణాలకి కనిపించినటువంటి సమస్త దేవతాగణాలకి ప్రతీకగా నిన్న స్వామి పెద్ద శేషవాహనంపై దర్శనమిచ్చారు. ఈ రోజున ఈ కనిపించేటువంటి ఈ సంసారాలకు ప్రతీకలుగా చిన్న శేషవాహనంపై స్వామి మనకి అనుగ్రహాన్ని అందిస్తున్నారు. బ్రహ్మోత్సవంలో ఈ యొక్క వాహన సేవలు వేద ప్రామాణ్యభీతంగా ఈ తిరుమలలో ఈ యొక్క గోవిందరాజస్వామి వారి యొక్క ఉత్సవ వైభవంలో కనిపిస్తున్నాయి. ఎంతో గొప్పనైన ఆధ్యాత్మిక ధర్మ అంతరార్థం తెలియబడుతోంది. స్వామి యొక్క ఉత్సవాలలో ఈ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున పెద్ద శేషవాహనం, ఈ యొక్క రెండవ రోజున చిన్న శేషవాహనం స్వామి దర్శనాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. అదేవిధంగా అదుగో ఆ స్వామి యొక్క ఆ కీర్తనాలాపన విందాం.